కోవూరు మండల పరిధిలోని ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ నందు నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. జోనల్ వర్క్షాప్ ఎదుట నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోనల్ నాన్ ఆపరేషన్ కార్యదర్శి ఎల్లయ్య మాట్లాడుతూ విజయవాడలో ఉన్న గవర్నర్పేట టు డిపోకు చెందిన 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని ప్రైవేటు స్థలంకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఉపసంహరించుకోవాలన్నారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ డిపో తరలింపును నిలుపుదల చేయాలన్నారు. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలన్నారు. ప్రభుత్వమే ఎలక్ట్రికల్ బస్సులను స్వయంగా కొనుగోలు చేయాలని వారు తెలియజేశారు. ఆ సమావేశం నందు మరి ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల తక్షణమైన సమస్యలు, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం విజయవాడను అడుగొట్టుకున్నటువంటి గవర్నర్పేట 2 డిపోని లూలు కంపెనీకి దాదాపు 450 కోట్ల రూపాయలు విలువ చేసే సంస్థని రూపాయికి 93 సంవత్సరాలు లీజు తప్పడం జరిగింది. దీనివల్ల సంస్థ పరంగా నష్టపోవడం కాకుండా ఆదాయాన్ని కూడా కోల్పోవాలన్న ప్రమాదం ఏర్పడుతుంది. దాని వెంటనే ఏదైతే గవర్నమెంట్ డిపో సంబంధించిన 4 ఎకరాల 15 సెంట్ల భూమిని ఇచ్చినట్టు జీవోని వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ డిపోని కూడా తరలించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్ దాన్ని కూడా వెంటనే ఆపాలని, అదేవిధంగా గత ప్రభుత్వము మరి వచ్చినప్పటి నుంచి కూడా 4 డిఎల్ పెండింగ్లు ఉన్నాయి ఎంప్లాయీస్కి. 4 డిఎల్ కూడా వెంటనే తక్షణం విడుదల చేయాలని చెప్పి నేషనల్ మధ్యలో ఆ రోజు డిస్కషన్ జరిగింది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో 8,000 పోస్టులు ఖాళీ ఉంటే మరి గత 2 సంవత్సరాల నుంచి గత 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఒక రిక్రూట్మెంట్ జరపలేదు. అదేవిధంగా ఇప్పుడు శ్రీశక్తి అనే పథకం గవర్నమెంట్ తీసుకొచ్చినందువల్ల దాని మీద ఉన్న వర్గాలపై పనివారం పడుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఒక బస్సు ఆగడానికి లేదని చెప్పి ఆదేశాలు మరి అధికారులు ఇచ్చి ఉన్నారు. దానికి అనుగుణంగానే మేము ఎంతబడి కష్టపడి పనిచేసినప్పుడు కూడా మరి 4 రియల్స్ పని ఒక చేతి చేపడం వల్ల పనివారం బలి మరి కార్మికుడు ఒత్తిడి గురై అనారోగ్యం పాలవుతున్న దాని వెంటనే ఆ రిక్రూట్మెంట్ను కూడా మరి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. గత 8 PL 100 PL చేశారు, 100 PL చేయాలి, 125 PL చేయాలని, 125 150 చేయాలని. వయసు పెరిగే కొంది మరి తెలివి పెరుగుతుంది కానీ శక్తి పెరగదని ఆలోచన కూడా చేయకుండా మమ్మల్ని మా విపరీతం ఒత్తిడి పెంచుతున్నారు. దాన్ని వెంటనే నివారించి మరి నాన్ ఆపరేషన్ ఇంట్లో కూడా సమస్యలు పరిష్కరించి అదేవిధంగా రిక్రూట్మెంట్ కూడా ఇక్కడ కూడా జరపాలని చెప్పి ఆ రోజు నిర్ణయం జరిగింది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులమైన మాకు EHS కార్డు ఇచ్చారు. ఆ కార్డు తీసుకుని ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మమ్మల్ని చూసే పరిస్థితి కనపడడం లేదు. మరి అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా మరి సరైన వైద్యం అందగా తీరిక మీదనే చనిపోయే ప్రమాదాలు మనం మీ పేపర్లలో విలేకరులలో మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాము. ఆ విధానం కాకుండా మరి ఏపీఎస్ఆర్టీసీలో పాత వైద్య విధానం ఉంది. కార్మికుడి కానీ ఉద్యోగస్తులు ఎంత అవసరమైనా మరి సంస్థ పరంగానే అంటే ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ఏదైతే మరి సెంట్రల్ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ పొల్యూషన్ ఏర్పడినది కాబట్టి ఈ పొల్యూషన్ ద్వారా ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం 2029 కల్లా కొనేసి ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఉన్న 9,000 బస్సులు కూడా స్క్రాప్ చేసి కొత్త బస్సులు కావాలని చూస్తారు. అయితే కొత్త బస్సులు తీసుకునే విధానంలో మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి మరి ఉన్న కార్మికులందరినీ రేపు పొద్దున బయటికి పంపించే కార్యక్రమం దొరుకుతుంది కాబట్టి దాని వెంటనే కూడా ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి ఉద్యోగస్తులను రిక్రూట్మెంట్ చేసి మా ద్వారానే దాన్ని జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ట్రాన్స్ఫర్ పాలసీలో గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ పాలసీ ఇస్తే ఏదైతే ఇచ్చారో ఆ రోజు ఆగిపోవాలి. అలా కాకుండా ఏపీఎస్ఆర్టీలో దొడ్డి ద్వారా మరి ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చినారు. ఆ విధానాన్ని కొనసాగించకుండా పారదర్శకమైన పాలసీ ఉండాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఆఫీస్ సిబ్బందికి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి, ఆఫీస్ సిబ్బందిలో మరి సరైన ఫర్నిచర్ లేదు, కంప్యూటర్ సిస్టమ్ లేదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే ఇక్కడ మాత్రం మాకు అప్డేట్ కనపడడం లేదు. వెంటనే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కానీ TNP కానీ కంప్యూటర్ కూడా కొనుగోలు చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకి సూపర్ ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ పల్లె వాళ్ళకు మాత్రమే మరి ప్రయాణం చేసే అవకాశం ఉంది. దాని సూపర్ లగ్జరీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ చాలా డిమాండ్లు మరి ఉన్నాయి. ఏదైతే హెడ్ ఆఫీస్లో మరి MD గారికి ఇచ్చినాం, అదేవిధంగా గవర్నమెంట్లో మరి చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి సమస్యలను కూడా పరిష్కారం చెప్పి డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జోనల్ వర్క్షాప్ కాంప్లెక్స్ దగ్గర నేషనల్ మల్టీ అసోసియేషన్గా ఈ రోజు రేపు ఎర్ర బ్యాడ్జ్ ధరించి మరి నిరసన తెలియజేసి ధర్నా చేయమని నిర్ణయించారు. కాబట్టి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యానికి ఏదైతే నేషనల్ మధ్య సమస్యలు వెంటనే పరిష్కారం చెప్పి డిమాండ్ చేస్తాను సోదరులారా.